హలో నమస్తే. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఒకటి పెట్టారు. నార్మలైజేషన్ మాకు వద్దు అని గతంలో కొంతమంది స్టూడెంట్స్ రోడ్ల మీద ధర్నా చేసినట్టుగా నేను ఒక వీడియో చూశాను. సరే, ఐ థింక్ ఈరోజే ఆల్ టికెట్స్ ఇస్తున్నట్టున్నారు. మేమైతే అది పోస్ట్పోన్ చేయండి, పిల్లలు అడుగుతున్నారని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాము. అయినా సరే గవర్నమెంట్ మొండిగా వెళ్తే ఇంక మనం చేసేది ఏం లేదు. then the candidates and the government has to decide on this, but it's okay. బట్ ఆ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వద్దు వద్దు అని చెప్పి బీహార్లో వేల మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే లాఠీ చార్జీలు చేసి తలకాయలు పగిలి పెద్ద ఉద్యమం నడిచింది. నార్మలైజేషన్ ప్రాసెస్ వద్దు అని బీహార్లో. మరి ఇక్కడ ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. ఇప్పుడు టెక్నాలజీ అనేది మనకి సహాయపడాలి తప్ప టెక్నాలజీ అనేది కొలాప్స్ చేయకూడదు సిస్టాన్ని. ఇఫ్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఫిట్టింగ్ యువర్ నీడ్, దెన్ డోంట్ యూజ్ ద టెక్నాలజీ. ఫర్ యూజింగ్ ద టెక్నాలజీ డోంట్ నెగ్లెక్ట్ ద యూజ్, సింపుల్. బట్ మన వాళ్ళు ఏంటంటే ఓవర్ స్మార్ట్ అయిపోయి టెక్నాలజీ పేరుతోటి ఇదంతా చేస్తున్నారు. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తారు. కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు మన వాళ్ళు. ఈ డిఎస్సి ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 5,67,00,000, 5.67 అంటే 6 లక్షలు అనుకోండి. 6 లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టారు. అంటే 6 లక్షల మంది కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మాకు 6 లక్షల కంప్యూటర్లు లేవు కాబట్టి దఫాలుగా పెడతాము అంటారు. అంటే 1,00,000 మందికి ఒకసారి, 1,00,000 మందికి ఒకసారి, 1,00,000 మందికి ఒకసారి, అలా దఫాలుగా డిఫరెంట్ టైమింగ్స్లో పెడతామని. ఆ డిఫరెంట్ టైమింగ్స్లో పెట్టినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యేది కదా, ఫస్ట్ బ్యాచ్ వాడు బయటకు వచ్చి క్వశ్చన్లు చెప్తాడు కదా, కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలి. ఇప్పుడు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లు ఇస్తే మాకు ఒక పేపర్ టఫ్గా ఉంది, ఒక పేపర్ ఈజీగా ఉంది, మాకు అన్యాయం జరిగిందని గొడవ చేస్తున్నారని పేపర్ టఫ్నెస్ని బట్టి కొన్ని మార్కులు యాడ్ చేయటం తగ్గించడం చేస్తారట. దాన్ని నార్మలైజేషన్ అని చెప్పేసి వాళ్ళకి సిస్టమ్ పెట్టారు. ఇక్కడ ఫండమెంటల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ డిసైడ్ దట్ ఏ పేపర్ ఈజ్ డిఫికల్ట్ ఆర్ ఈజీ పేపర్? మీకు ఎంత పెద్ద ఎడ్యుకేషనిస్ట్ అయినా సరే, ఎంత మేధావులు అయినా సరే, మీరు పెద్ద ప్రొఫెసర్లు అయినా సరే, నేను అడిగే ప్రశ్న, హౌ డు యూ డిసైడ్ దట్ దిస్ పేపర్ ఈజ్ టఫ్, దిస్ పేపర్ ఈజ్ ఈజీ? హౌ డు యూ డిసైడ్? ఎవరికి ఈజీ అయితే నువ్వు దాన్ని ఈజీగా భావిస్తావు, ఎవరికి కష్టమైతే దాని కష్టం పేపర్ అని చెప్పి నువ్వు డిసైడ్ చేస్తావు దాన్ని. ఇప్పుడు కొన్ని పేపర్లు చాలా టఫ్గా ఉన్నట్టుగా అనిపించేది, బట్ ఇంకో వేరే స్టూడెంట్కి చాలా ఈజీగా రాసి వచ్చేస్తాడు. తన ఇంటెలిజెన్స్ ఐక్యూ ఎక్కువ తనకి. సరే, ఐక్యూ కాదు, నువ్వు ఇచ్చినటువంటి ప్యాటర్న్ వాళ్ళ కాలేజీలో టీచ్ చేశారనుకోండి, అతను వాడికి ఈజీ అయిపోయింది. ఇప్పుడు నువ్వేదో ఒక ప్యాటర్న్లో ఎగ్జామ్ ఇచ్చావు, ఆ ప్యాటర్న్లోనే వాళ్ళ కాలేజీలో టీచర్లు పాఠాలు చెప్పారు, వాడికి ఈజీ అయిపోయింది. అప్పుడు ఆ ప్యాటర్న్ బట్టి టక్కుని క్యాచ్ చేసి వచ్చేస్తాడు, వాడికి ఈజీ అవుద్ది, వేరేవాడికి కష్టమైద్ది. నువ్వు చాలా ఈజీ పేపర్ ఇస్తావు, ఈజీ పేపర్ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆ ఈజీ పేపర్ కూడా హ్యాండిల్ చేయలేరు. బేస్డ్ ఆన్ ఇప్పుడు ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఒక పేపర్ కొంతమందికి ఈజీ, కొంతమందికి కష్టం. కొంతమంది కష్టం అంటారు, కొంతమంది. దెన్ హౌ డు యూ డిసైడ్ దట్ దిస్ పేపర్ ఈజ్ ఈజీ, దిస్ పేపర్ ఈజ్ డిఫికల్ట్, దిస్ పేపర్ ఈజ్ ఈజీ? దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ దిస్. అందుకే బీహార్లో విద్యార్థులు గొడవ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాన్ని వెనక్కి తీసుకున్నారు గవర్నమెంట్. తీసుకున్నారో లేదు తెలియదు. ఇప్పుడు ధర్నా అయితే జరిగింది, నాకు బాగా గుర్తుంది అది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో నేను ఒక వీడియో చూసిన, నార్మలైజేషన్ ప్రాసెస్ పెడుతున్నారు గవర్నమెంట్కి అని. అదేమంటే కంప్యూటర్ లేవంటారు. కంప్యూటర్ లేకపోతే పేపర్ మీద పెట్టండి. ఇప్పుడు వెన్ యువర్ టెక్నాలజీ ఇస్ నాట్ ఫిట్టింగ్ యువర్ నీడ్, దెన్ డోంట్ యూజ్ ద టెక్నాలజీ. పేపర్ మీద పెట్టండి ఎగ్జాము. 6 లక్షల మందికి ఒకసారి పెట్టండి. 6 లక్షల మందికి ఒకసారి మనం ఎగ్జామ్ పెట్టలేం, కానీ దేశవ్యాప్తంగా ఒకేసారి మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడతామా? 6 లక్షల మంది విద్యార్థులకి యు ఆర్ అనేబుల్ టు కండక్ట్ an exam for 6 lakh students in an Andhra Pradesh, then how do you help 150 crores of people, one nation and one election? టెక్నాలజీని యూజ్ చేసి
వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ముందు 6 లక్షల మందికి ఒకేసారి ఎగ్జామ్ పెట్టడం నేర్చుకోండి, ఎలక్షన్ తర్వాత చూద్దాం. అదేమంటే ఇక్కడ కంప్యూటర్స్ లేవంటున్నారు. కంప్యూటర్స్ లేవంటే ఇది ఒక పెద్ద అనుమానం. ఇది కంప్యూటర్స్ లేకపోవటం ఏందని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 626 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నాకు తెలిసిన వరకు ఒక 600 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ నామ్స్ ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్కి కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజ్ నామ్స్ ప్రకారం సిఎస్సి, ఐటీ డిపార్ట్మెంట్కి కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి. పీజీ కోర్సులు కంప్యూటర్స్ ల్యాబ్స్ ఉండాలి. మీ యొక్క ఈసీఈ, ట్రిపుల్ డిపార్ట్మెంట్కి కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. ప్లస్ ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్కి కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. సరే, మేనేజ్మెంట్ కోర్సెస్, ఎంబీఏ అట్లాంటివి వదిలేయండి. మళ్ళీ ఎంసీఏ కోర్స్కి కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ మీరు ఎట్లా వేసుకున్నా సరే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి ఆన్ అన్ యావరేజ్ కనీసం ఒక 5-6 ల్యాబ్లు ఉండాలి. ప్రతి ల్యాబ్లో మినిమం 50 కంప్యూటర్స్ ఉండాలి. అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో అట్లీస్ట్ 300 కంప్యూటర్లు కలిగిన ల్యాబ్ ఉండాలి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో. 300 కంప్యూటర్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 700 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇంజనీరింగ్ కాలేజీలోనే కంప్యూటర్స్ ఉండాలి. ఏది ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్స్ ఉండాలి. 3 లక్షల కంప్యూటర్లు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు 1000 స్కూల్స్కి కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు. 1000 స్కూల్స్ కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు. ఆ 1000 స్కూల్స్ దాంట్లో ఒక ల్యాబ్కి కనీసం 50 కంప్యూటర్లు పెట్టినా అవి ఒక కొంత ఉండాలి కదా, రైట్? సో ఇలాగా డిజి స్కూల్స్ అని, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అని, ఇంటర్మీడియట్ కాలేజీలు, మళ్ళీ డిగ్రీ కోర్సుల్లో విత్ బీఎస్సీ కంప్యూటర్స్, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ని వేల కంప్యూటర్లు ఉన్నాయి. 6 లక్షల కంప్యూటర్స్ ఒకేసారి ఎగ్జామ్ పెట్టలేక దఫాలుగా పెట్టి దాన్ని మీరు నార్మలైజేషన్ ప్రాసెస్ అని చెప్పి ఒక బ్యాచ్కి మార్కులు పెంచి ఒక బ్యాచ్కి మార్కులు తగ్గించి ఇల్లాజికల్గా దాన్ని హౌ డూ యూ డిసైడ్ ఇట్ ఈస్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లాజిక్. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది పెద్ద అవుట్ ఆఫ్ లాజికల్ క్యాలిక్యులేషన్. అది 100%. ఒకవేళ ఓకే కంప్యూటర్స్ పనిచేయట్లేదు, మెజారిటీ కాలేజీలో డమ్మీ కంప్యూటర్లు పెట్టేదన్నా కంప్యూటర్ ల్యాబ్ ఉందని చూపించుకోవడానికి, ఇన్స్పెక్షన్కి కంప్యూటర్ ల్యాబ్ ఉందని చూపించుకోవడానికి డమ్మీ, దాని లోపల హార్డ్ డిస్క్ ఉండదు, ఏముండదు లోపల, ఓన్లీ మానిటర్ పెట్టేదను. ఆ ఇన్స్పెక్షన్కి వచ్చినట్టుకు ఒక జేబులో ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి టిక్కి పెట్టుకొని ఇదిగో 100 కంప్యూటర్లు నీ కాలేజీలు అని చెప్పి పర్మిషన్ ఇచ్చిపోతారు. లోపల చూస్తే ఒక కంప్యూటర్ కూడా ఆన్ కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్ పెట్టలేకపోతున్నారు ఒకేసారి. దెన్ వీఆర్ అనేబుల్ టు డూ దట్. అది ఎవ్రీ యాంగిల్లో దెర్ ఈజ్ ఎ సిస్టమ్, ఎవ్రీ యాంగిల్లో దెర్ ఈజ్ ఎ లూప్ హోల్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. కంప్యూటర్లు లేవు, నువ్వు ఎగ్జామ్ పెట్టలేకపోతే దాన్ని పేపర్తోనే పెట్టండి. గతంలో ఎట్లా పెట్టారు? గతంలో కంప్యూటర్లు ఉన్నాయా? గతంలో టీచర్ పోస్టులు ఫిల్ చేసినప్పుడు, గతంలో ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టినప్పుడు అప్పుడు కంప్యూటర్లు ఉన్నాయా? వై ఆర్ అనేబుల్ టు ఆర్గనైజ్ కండక్ట్ అన్ ఎగ్జామినేషన్ just for 6 lakhs in one state, and you boast yourself that we want to conduct all 150 crores, one nation and one election at a time. So funny and surprising statements people make. That's what I understand. Moreover, నిన్న ఒక న్యూస్ చూసాను నేను. అదేంది, ఈ ఇవాల్యుయేషన్లో తప్పు వచ్చిందట. 60,000 మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ పెట్టారట. 10th క్లాస్కి 60,000 మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ పెట్టారు. ఈ 60,000 మంది స్టూడెంట్స్ని మళ్ళీ రీవాల్యుయేట్ చేస్తే 10 నుంచి 11,000 మంది, 10,500 నంబర్ వేసాడు ఈరోజు. 10,500 మందికి తప్పులు వచ్చినాయని కనిపెట్టారు. అంటే 10,500 మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలని మీరు ఇవాల్యుయేషన్లోనే నెట్టేసినట్లు లెక్క. అదేమనంటే వీళ్ళందరిని పాస్ చేయాలి, మార్కులు టకటకటకి వేసేసేయాలి, ఆ రాయిపోయిన మార్కులు వేయాలి, పాస్ చేయాలి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమే పెద్ద దారుణమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర. దెర్ ఇస్ నో ఆనెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డిజానెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంటర్నల్ మార్క్స్ ఫేక్, ఇవాల్యుయేషన్లో ఫేక్, ఆడేది రాస్తే దాన్ని పాస్ చేయాలి, రైట్? వాడు బూతులు రాసినా పాస్ చేయాలి, మినిమం 35 మార్కులు వేసి. ఇదంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర. సరే జెన్యూన్గా చేస్తానేమో ఒక్కడు కూడా 10th క్లాస్ కూడా పాస్ అవ్వడు.
జెన్యున్గా మార్కులు వేసి ట్రైనింగ్ ఇస్తే పాస్ అవ్వడు. ఇవ్వచ్చు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వెరీ హార్డ్ అండ్ సీరియస్ ఆన్ ఎడ్యుకేషన్ యూ కెన్ డూ దాట్. ఎవరండి ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్గా చేయాలంటే దానికి ఖర్చు అవుతుందండి. సీరియస్గా ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ ట్రైనింగ్ పెట్టాలంటే వాళ్ళకి క్లాసులు పెట్టాలి, ట్రైనింగ్ సెషన్లు పెట్టాలి, టీచర్ జెన్యున్గా పనిచేయాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు పెట్టాలి, వాడికి మధ్యాహ్నం భోజనం పెట్టి చదివించాలి, అవసరమైతే వాడికి ఇదంతా కూడా ఖర్చుతో కూడింది. ఎవడు పెడతారు ఖర్చు? ఈ ఖర్చు అంతా చేసే కొద్ది ఒక స్కామ్ చేస్తే పోయింది కదా రాజకీయ నాయకుడు. ఒక్కో స్కూల్కి ₹1,00,000 ఖర్చు పెడితే తప్ప మనం బాగుపడము. వాడికి ఖర్చు పెట్టేది ఏంది, దాంట్లో 90,000 నొక్కేద్దామని చెప్పి రాజకీయ నాయకులు నొక్కితే కాబట్టి ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా అయిపోయింది. అది అంతే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా అవడానికి కారణం ఇదే, స్కామే. సరే, ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నారంటే సో ఐ కాంట్ డూ ఎనీథింగ్, బట్ వాట్ ఐ సే అట్లీస్ట్ నెక్స్ట్ టైం ప్లీజ్ స్టాప్ దిస్ నార్మలైజేషన్ ప్రాసెస్ అండ్ ఆల్. ఇదంతా కూడా అన్యాయం, అది భయంకరమైన అన్యాయం పిల్లలకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. అది ఒక పేపర్ ఈజీగా ఉన్నవాడికి నువ్వు మళ్ళీ ఎడిషనల్ మార్కులు వేస్తావు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వేమనుకుంటావు, ఇది ఈ సెంటర్లో పేపరు చాలా ఈజీ వచ్చింది, డిఫికల్ట్గా వచ్చింది కాబట్టి కొన్ని మార్కులు కలుపుదాం నువ్వు అనుకుంటావు నార్మలైజేషన్ ప్రాసెస్లో. ఇప్పుడు ఆ సెంటర్లోనే ఈజీగా ఫీల్ అయినోడికి నువ్వు ఇంకా యాడ్ చేస్తావు, అప్పుడు వాడు ఇంకా డబుల్ వెళ్ళిపోతారు కదా. కొన్ని సెంటర్లో వాడి డిఫికల్ట్గా ఉన్న పేపర్ అది నీకు ఈజీ అనిపించి నువ్వేమనుకుంటా ఇది ఈజీ వచ్చింది కాబట్టి మార్కులు తగ్గిద్దాం అనుకుంటావు. వాడు ఆల్రెడీ డిఫికల్ట్ పేపర్ వాడికి తగ్గిస్తా వాడికి నాశనం చేస్తారు. దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ నార్మలైజేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ, నమస్కారం. గవర్నమెంట్ ఎట్లా ఆలోచించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.